వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ హయాంలోనే కూలేశ్వరంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్. బోయినపల్లిలో రక్షాబంధన్ వేడుకలు. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. ఏ మతపరమైన పండుగలకు డీజేలకు అనుమతి లేదు. జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన జనక్ ప్రసాద్. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ఎజెండా. తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు. ఆలేరు ఎమ్మెల్యే భారీ ధర్నా. డిఎంహెచ్ఓకి వినతి పత్రం అందించిన రాపోలు నవీన్. బీఆర్ఎస్ హయాంలోనే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి పాలనలోనే కూలేశ్వరంగా మారిందని విమర్శించిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఏకపక్ష నియంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ జరిగిందని మంత్రి ఆరోపించారు. నిపుణుల సలహాలను పక్కన పెట్టి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చి నీటిని మెదక్, హైదరాబాద్కు తరలించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు బీటను వారిందని, గోదావరి నీటిని దిగువకు విడుదల చేయని పక్షంలో భారీ ప్రమాదం జరిగేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చెలో కన్నెపల్లి కార్యక్రమం చేపట్టారని, వాస్తవాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో బీటలు వారిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి బొట్టు లేకున్నా ఉత్తర తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి దిగుబడి సాధించిందన్నారు. కాళేశ్వరం కహానీలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న మంత్రి మా గౌరవ మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది, మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మీరే రాజులు, మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు వదిలి కింద నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి కానీ అదేవిధంగా సుందెల కానీ అన్నారం బ్యారేజీలకు కూడా బ్యారేజ్లకు సంబంధించినటువంటి లీకేజెస్ ఉన్నాయి. అది కూడా ప్రమాదంలో ఉన్నది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట మీరు కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతులు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకుపోవాలని చెప్పి మాట్లాడినట్టు అంశం కళ్ళకు కనబడతలేదా అంటున్నారు. స్పీకర్ ఆన్ చేసి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినోళ్ళు తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కటి చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ కల్లంతాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గం లోపల వాళ్ళు 3వ స్థానం పోయింది వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా, నిన్న ధర్నా కూర్చున్న నాయకత్వం అంతా కూడా. అంటే ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నెపల్లి కాడ పోతున్నాం, మీరు నీళ్లు వదిలాలి, నీళ్లు వదిలేకపోతే మన
రైతాంగం అంతా ఎడారైపోతుంది. మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి, రైతుల మేలుకోరు అయితే మీరు అధికారం ఉన్న రోజు ఇదిగో మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గ శాసనసభ్యులము ఇక్కడ ఎంపీగా పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాము. ఇగో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము, ఇగో ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము. ఇప్పుడు కన్నెపల్లి గుడి గురించి మీరు గేట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్ళు ఆదుకుంటాం. బోయనపల్లి బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెలలో వచ్చే రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మకుమారిస్ బోయిన్పల్లి మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బీకే ఉమా మరియు సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే రాజయోగిని సరోజ్ బెహన్జీ చేతుల మీదుగా తిలకధారణ మరియు రాఖీ కట్టే కార్యక్రమం పలువురు రాజకీయ వ్యక్తులు, మెడిటేషన్ సభ్యుల మధ్య రమణీయంగా సాగింది. వచ్చిన పలువురికి స్వీట్స్ మరియు రాఖీలు ప్రదానం చేశారు. పరమాత్మ ఆశీర్వాదం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు అనుకుల తిరుపతి, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిహెచ్ మాణిక్యారెడ్డి, సూర్య, టీఎస్పీ జైపాల్ రెడ్డి, విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ తెలంగాణ స్టేట్ మహిళా అధ్యక్షురాలు భార్గవి ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి పర్వదిన విశేషాలు మరియు బ్రహ్మకుమారిస్ యోగా మెడిటేషన్ సెంటర్ సంస్థ యొక్క ప్రాముఖ్యత, మెడిటేషన్ ఉద్దేశాలను భక్తులకు మరియు పలువురు రాజకీయ భక్తులకు తెలియజేశారు. ఓం శాంతి. రక్షాబంధన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రాఖీ సత్యమైన రాఖీ యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియపరుస్తూ మనందరికీ కూడా ఈ సబ్ సెంటర్స్ అందరికీ కూడా ఇన్ఛార్జ్ రాజయోగిని సరోజ్ బెహన్జీ, ముండా మార్కెట్ సెంటర్ ఇన్ఛార్జ్ 50 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ రాజయోగ అభ్యాసం చేస్తూ అనేక మందికి ఈశ్వరీ సందేశం ద్వారా మరియు జ్ఞానామృత్ అనేది మాసపత్రిక ద్వారా టోటల్ ఆంధ్ర అన్ని ప్లేసెస్లో కూడా ఈ సందేశాన్ని వ్యాపింపచేయడం తెలియచేయబడుతుంది. అయితే ముఖ్యంగా రక్షాబంధన యొక్క ఆధ్యాత్మిక రహస్యం తెలియపరుస్తూ అనేక మంది మన సోదరులకి ఈ సందేశాన్ని తెలియపరుస్తూ రాఖీ కట్టడం జరుగుతుంది. రాఖీ అనేది వాస్తవికంగా ఒక సోదరులనే మధ్యనే కాదు, ఒక సోదరుడే సోదరికి రక్షణ ఇస్తారని కాదు, కానీ మొత్తం విశ్వానికి జగత్కి రక్షకుడు, విశ్వరక్షక్ స్వయం పరంపిత పరమాత్మ. అలాంటి జగత్ రక్షక్ విశ్వరక్షకుడైన పరమాత్మ వాస్తవిక స్వరూపం నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపం. ఆయన యొక్క ప్రియ సంతానమైన మన అందరం కూడా ఆత్మరూపంలో ఆయన యొక్క సంతానం, పరస్పరంలో సోదరుడమే. ఇలాంటి పవిత్రమైన భావంతో ఇక్కడ సత్యమైన స్నేహ సంబంధంతో మనందరం కూడా రాఖీ అంటే నిజమైన రక్షాబంధన్. మనందరి మధ్యలో ఏదైతే కొన్ని బలహీనతలు ఉన్నాయో ఈ యొక్క బలహీన సంస్కారాలతోటి ఈరోజు సృష్టి తమో ప్రధానం భ్రష్టత్వానికి దిగజారింది. పరమాత్మ ఇప్పుడు వాస్తవిక లక్ష్యం పవిత్రత, మనలో ఒక నిజమైన శాంతి, ప్రేమ, ఆనందం, స్నేహం, పవిత్రత అనే దివ్య గుణాల యొక్క జాగృతి చేస్తూ దివ్య గుణాలనే రాఖీ కడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికతని జాగృతి చేసేటువంటి యొక్క లక్ష్యం అనుసారంగా రాఖీ కట్టడం జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరికి తిలకం పెడుతూ, తిలకం అంటేనే మన మస్తిష్కంలో మెరిసేటువంటి ఆత్మిక స్వరూపాన్ని, స్మృతి తిలకాన్ని ధరింపచేస్తాం. రాఖీ అంటే వరలక్ష్మి వ్రతం అనండి. ఏ వ్రతం చేసినా ఆ కొద్దిసేపు పూజ చేసినప్పుడు మనం ఎంత ఒక దృఢ సంకల్పంతో, పవిత్రమైన శుద్ధ సంకల్పాలతో వ్రతం తీసుకుని కంకణం కట్టుకుంటామో అలాగే మన జీవితంలో ఒక మంచి దృఢ సంకల్పంతో ఒక మంచి విలువల్ని జాగృతి చేసుకునేటువంటి ఆత్మ జాగృతి, ఆధ్యాత్మిక జాగృతి చేసుకునేటువంటి లక్ష్యం అనుసారంగా మనలో ఒక దైవీ స్వభావ సంస్కారాలతో దైవీ సృష్టిని, స్వర్ణయుగాన్ని, రామరాజ్యాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో మనందరిలో ఒక పరివర్తన తీసుకోవాలనే సంకల్పంతో ఈ కంకణం కట్టుకోవడమే రాఖీ. మనం అందరం స్వీట్ కూడా తినిపిస్తాము. స్వీట్ అంటేనే మనం స్వభావంలో మధురత్వాన్ని తెచ్చుకోవడం. ఏ శుభకార్యాల్లో అయినా స్వీట్ తినిపించుకుంటాం. అంటే స్వీట్ అంటేనే మధురత స్వభావానికి గుర్తుగా స్వీట్ తినిపిస్తాం. ఆ విధంగా ఇక్కడ బ్లెస్సింగ్ కార్డు, ఆశీర్వాదం యొక్క ఇవ్వడం కూడా జరుగుతుంది.
మరి ఏ గురువుల దగ్గరికైనా మనం ఫస్ట్ ఆశీర్వాదం అడుగుతాం. అలాంటి గురువుంక గురు సద్గురు స్వయం పరమాత్మ మనకి అడగకుండగానే ఆశీర్వాదం ఇస్తున్నారు. అనేక జన్మలకి ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియపరుస్తున్నారు. కనుక ఇక్కడ రాజయోగ ప్రాక్టికల్ మెడిటేషన్ ద్వారా ఈరోజు వ్యవహారిక జీవితంలో మనశ్శాంతిని ఎలా పొందాలి, బిజీ లైఫ్లో ఉంటూ కూడా ఈజీగా ఎలా ఉండాలి, గృహస్థ జీవితంలో అనేక రకాల టెన్షన్స్, మానసిక ఒత్తిడి, విద్యార్థి జీవితంలో కూడా ఉద్యోగాల కోసం ఏదైతే టెన్షన్ ఉందో అన్ని రకాలుగా కూడా మనం టెన్షన్ ఫ్రీ ఎలా అవ్వాలి, అన్ని రకాల రంగాల్లో కూడా మనకి ఇందులో మెడికల్ వింగ్, జూరిస్ట్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, మహిళా వింగ్, పొలిటికల్ వింగ్, సోషల్ వింగ్, అన్ని రకాల వింగ్స్తో మనకి ఇక్కడ సర్వీస్ చేస్తుంది ఈశ్వరి విశ్వవిద్యాలయం. రాజయోగ మెడిటేషన్ ద్వారా మనం ఎన్నో రకాల లాభాన్ని పొందగలుగుతాం. ఓం శాంతి. బండ సోమారం గ్రామంలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు రావడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపిన గ్రామ ప్రజలు. గణేష్ ఉత్సవాలు, ఇతర మతపరమైన పండుగల సందర్భంగా నారాయణపేట జిల్లా పరిధిలో డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం నారాయణపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మతపరమైన పండుగలు, ఊరేగింపుల సమయంలో డీజే సౌండ్ సిస్టమ్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ మరియు బాణాసంచా వాడకం, పెద్ద శబ్ద కాలుష్యం వచ్చే సిస్టంలను నారాయణపేట జిల్లా పరిధిలో నిషేధించబడిందని భారతీయ నాగరికత సురక్ష సంహిత BNSS U/S 163 ప్రకారం ఆర్డీఓ రామచందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు హిందూ మత పెద్దలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మాట్లాడారు. నారాయణపేట జిల్లా పరిధిలో అధిక శబ్దం వచ్చే డీజే సౌండ్ సిస్టంల వల్ల పెద్దవారికి, ముఖ్యంగా వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులు, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి హానికరం కావడంతో పాటు శబ్ద కాలుష్య చట్టాల ఉల్లంఘన మరియు సాంప్రదాయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి నారాయణపేట జిల్లాలో డీజేలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలు, ఇతర మతపరమైన పండుగల సందర్భంగా నారాయణపేట జిల్లా పరిధిలో డీజేలకు అనుమతి లేదు అని తెలిపిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. తెలంగాణ ఫుడ్స్ కార్మిక యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్, INTUC జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్స్ టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం అధ్యక్షుడు జనక్ ప్రసాద్తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ MD దస్తగిరి, శేఖర్ రెడ్డి, BMS మల్లారెడ్డి, ఈ నరసింహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్, INTUC జాతీయ కార్యదర్శి జనక ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం పాలనలో భువనగిరి మండలం బండ సోమారం గ్రామం అన్ని గ్రామాల కంటే ముందు వరుసలో నిర్మాణాలు పరుగులు పెడుతోంది. ఇల్లు లేని వారికి, అద్దె ఇండ్లలో ఉండేవారికి, ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు రావడం చాలా సంతోషకరమైన విషయమని గ్రామ ప్రజలు, బాలరాజు చేనేత సంఘం ముఖ్యులు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ జోరుగా సాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం.
మంత్రి రామానాయుడు గుడివాడ రావడం అదృష్టంగా భావిస్తున్న ప్రజలు. గుడ్లవెల్లేరు మండలంలో ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు పర్యటించారు. సోదరుడు రామానాయుడు సహకార ఫలితంగానే నేడు గుడివాడ రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పెడన నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్యలు పరిష్కరించిన మంత్రి రామానాయుడుకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. మంత్రి రామానాయుడుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు మరియు రైతులు. గుడివాడ, పెడన ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్ రైతులతో కలిసి వడ్లమన్నాడు డ్రైన్, కౌతవరం లాకులను పరిశీలించారు మంత్రి రామానాయుడు. నియోజకవర్గంలోని కాలువలు, డ్రైన్లలో నెలకొన్న సమస్యలను మంత్రి రామానాయుడుకు వివరించారు ఎమ్మెల్యేలు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే రాము. నియోజకవర్గంలోని కాలువలు, డ్రైన్ల ప్రస్తుత పరిస్థితిపై ఎమ్మెల్యే రాము అధికారులు, నీటి సంఘాల కమిటీ పెద్దల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఏడాదిలో రైతుల సంక్షేమానికి ఎంతో చేశామన్నారు. రానున్న 4 ఏళ్లలో రైతులను సంతోషపరిచేలా కాలువలు, డ్రైన్లను అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి రైతులు అండగా నిలవాలని కోరారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంతాలకు సైతం నీరు అందించే బాధ్యత నాది అన్నారు. కాలువల వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఫీల్డ్ విజిట్ చేశామన్నారు. వర్షాభావంతో కెనాల్స్ పైనే ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తెలిపిన కాంగ్రెస్ పార్టీ డీసీపీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తెలిపారు. విద్యుత్ బిల్లుల్లో ప్రతి నెల అధిక ఛార్జీలు వస్తున్నాయని పేర్కొన్నారు. అధిక వసూళ్లు ఎందుకు చేస్తున్నారని సంబంధించిన శాఖ వారిని అడిగితే 2023లో బొగ్గు కొన్నప్పుడు విద్యుత్ తక్కువకి ఇచ్చారు. ఇప్పుడు ఆ బొగ్గుకు రుసుము పెండింగ్ ఉందని ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఛార్జెస్ గత సంవత్సరం 2024 నుండి 2026 వరకు వసూలు చేస్తామని సంబంధిత శాఖ వారు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ సమస్యని ప్రభుత్వం వారు తక్షణమే చొరవ తీసుకొని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డీసీపీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా కోరారు. ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆవరణలో గల ఆయన విగ్రహాలకు పూలమాలతో నివాళులు అర్పించి ఘనంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్, భకారం చంద్రశేఖర్, గౌరారం గోపాల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన గొప్ప విద్యావేత్త, సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమానికి ఆయన మార్గదర్శకుడు, సిద్ధాంతకర్త. 1934 ఆగస్టు 6న హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురు గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. 2011 జూన్ 21న మరణించారు. ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి 1952 నుంచే ఆలోచించడం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం నదీ జలాల అసమాన పంపిణీ అని ఆయన బలంగా నమ్మేవారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారు. అందువలన ఆయనను తెలంగాణ ప్రజలు తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణ గాంధీగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భకారం చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి గౌరారం గోపాల్, కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన కోసం భారీ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎల్లయ్య పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన కోసం భారీ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎల్లయ్య పాల్గొన్నారు.
ఆలేరు నియోజకవర్గం తరపున ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీల్లో ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పర్యటించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాట ధర్నా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ మతోన్మాద పార్టీ బీజేపీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ సాధిస్తామన్నారు. కుల గణన, జనగణన చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా తీర్చిదిద్దే మేము ఎంతో మాకంతా అనే నినాదంతో భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశారన్నారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మండుటెండల్లో, మంచుకొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారన్నారు. 1990 తర్వాత భారతదేశంలో కుల గణన చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. మోదీ బీసీ అని చెప్పుకుంటారు, కానీ బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేంత వరకు తెలంగాణ రాష్ట్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఊరుకునే ప్రసక్తే లేదని, ఈ జంతర్ మంతర్ వద్ద బీజేపీ పార్టీ మెడలు వంచి 42% రిజర్వేషన్ సాధిస్తామని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిబొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాచెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇవాళ కులగణనలో, జనగణనలో కులగణన చేసి మా తామాషా ప్రకారం మేమెంత మాకంత అని చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి రోడ్ మోడల్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మండు టెండల్లో, మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంతా ఉండాలనే లక్ష్యంతో ఈ కులగణన చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్య, ఉద్యోగం విషయంలో, రాజకీయ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగణన చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మద్దతిచ్చినట్టు మద్దతిచ్చి కేంద్రం గిడికి ఢిల్లీకి వచ్చి మళ్లీ మొఖాలు అడ్డుపడుతున్నారు. మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి 42%లో ఇవాళ ముస్లింలు ఉన్నారు. మీకు ముస్లిం ఉంటే మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. మరి భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు భాగం కాదా మీకు? మరి మీ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి? మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొఖాలు అడ్డుకుంటున్నారు? మీరు తెలంగాణలో 8 ఎంపీలను, 8 ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు కాదా అని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తున్నా. మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తే మీకేం నొప్పి అని అడుగుతున్నాం. అక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఢిల్లీకి వచ్చి మొఖాలు అడుగుతారు. అక్కడ దిక్కుమాలినటువంటి
ఒక పార్టీ నేతలు ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పి ఇవాళ అక్కడ గల్లీలో ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఢిల్లీకి వచ్చి మా లెక్క మీరు కొట్లాడి రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మద్దతు ఇవ్వాలి. ఇలా మోడీ గారు నేను బీసీ అంటాడు, కానీ బీసీల మీద మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి మా రాహుల్ గాంధీ గారు దామాషా ప్రకారం మేమెంతో మాకని చెప్పి ఇవాళ కులగణలో జనగణలో కులగణన చేస్తే ఇవాళ మీరు దాన్ని ఒప్పుకోకపోవడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో మీ మెడలు వచ్చి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇలా పెద్ద ఎత్తున లక్షల మంది తరలి వచ్చి ఈ జంతర్ మంతర్లో మీ కనువింపు కలిగే విధంగా మీకు భారతదేశ ప్రజలంతా కూడా మళ్ళసారి చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీల పక్షపాతిగా మా పెద్దన్న ఒక రెడ్డి బిడ్డ అయినా మా ముఖ్యమంత్రి తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42% చట్టం చేసి ఇవాళ కేంద్రానికి పంపితే కేంద్రం ఇక్కడ నాన్పి ధోరణి చేస్తుంది. ఇప్పటికే ఎస్సీ మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ వస్తే మరి బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నారు. మీరెంత మోకాలడ్డినా మీరెన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాకా మా కాంగ్రెస్ పార్టీ, మా అగ్ర నాయకులు, మా పిసిసి అధ్యక్షులు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఆరంభం మాత్రమే. మీ బీజేపీ ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా బీసీలందరూ కంకణం కట్టుకొని ముందుకు పోతారు. తప్పకుండా ఈ ధర్నాన్ని చూసైనా మీరు బీసీ పక్షపాత అయితే తప్పకుండా ఈ బీసీల 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తూ ఇక్కడికి ఢిల్లీ నడిపడిన వచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ మళ్ళొక్కసారి పేరున ధన్యవాదాలు చేస్తున్నా. జై కాంగ్రెస్. హాస్పిటల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిఎంహెచ్ఓ చంద్రశేఖర్కి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ పార్టీ రాపోలు నవీన్ కుమార్. నేరేడు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ను విజిటింగ్కు వచ్చిన మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిఎంహెచ్ఓ పి చంద్రశేఖర్కి వినతి పత్రాన్ని అందజేశారు రాపోలు నవీన్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్పిటల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, ఎప్పుడు ఎన్ఎస్ బాటిల్ లాంటి చిన్న ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచాలని, దవాఖానాలో లేని పరికరాలను వెంటనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. గతంలో ఈ దవాఖానాలో 80% సాధారణ ప్రసవాలు జరిగితే నేడు ప్రసవాల సంఖ్య తగ్గిందన్నారు. మందులు ప్రైవేట్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, డైరెక్ట్గా అధికారులే స్టాక్ లేదు, ఏది కావాలన్నా బయట నుండి తెచ్చుకోవాలని పేషెంట్లతో అనడం చాలా బాధాకరమని, అటువంటి సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, సారెడ్డి సుబ్బారెడ్డి, షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.